ఇలా రెడ్ల మీద ఈయన ఏం మాట్లాడతారు చూడండి, రెడ్ల మీద ఇక చూడండి. 1,20,00,000 రూపాయలు మా సొమ్ము 1,20,000 కోట్ల రూపాయలు మా సొమ్ము మీరు దాక్కుంటా మా బీసీల ముచ్చం మీరు దాక్కుంటా మమ్మల్ని ఉంచదామంటారా దొంగ నా కొడుకులారా? మా సొమ్ముగా ఇది మా సొమ్ము దాక్కుంటా మమ్మల్ని. ఈ మాటలన్నీ ఎవరు చెప్పండి? ఈ బూతులు, ఈ రెచ్చగొట్టేటువంటి విధానము, ఇవన్నీ ఎవరు చెప్పండి? ఇదంతా రేవంత్ రెడ్డి నోట్లకెళ్ళి ఊసిపడ్డటువంటి పదాలు. కొడకల్లారా, ఉచ్చ, బిచ్చ, ఇవన్నీ కూడా రేవంత్ రెడ్డి నోట్లకెళ్ళి వచ్చేటువంటి ఆనిముత్యాలు. సేమ్ అవే డైలాగ్. ఈడ తలకాయ మారింది, మనిషి మారిండు, ఆ బాడీ మాత్రమే మారింది అంతే. పదాలన్నీ కూడా రేవంత్ రెడ్డి మాట్లాడే మాటలే ఈయన మాట్లాడుతూ ఉన్నాడు. మరి రేవంత్ రెడ్డి కూడా రెడ్డే కదా, మరి ఎందుకు రెడ్డోల మీద ఆ రకంగా వ్యాఖ్యలు చేయించుకుంటాడు అంటే, అలా చేస్తేనే అమ్ముతారన్నా. ఇప్పుడు బీసీలు ఐక్యం కావాలి, బీసీలకు వాటా కావాలంటే పీకినవుతాయి. నువ్వే పాటు ఇచ్చినవా కాంగ్రెస్ అయినవు, ఎన్ని సీట్లు ఇచ్చినవా కాంగ్రెస్ అయినవు, ఎన్ని సీట్లు ఇచ్చినవా బీఆర్ఎస్ అయినవు, నువ్వే పాటు ఇచ్చినవా బీజేపీ అయినవు అని చెప్పేసి జనం తిరగబడతారు, జనం మాట్లాడతారు, ప్రశ్నిస్తారు. కాబట్టి ఇగో ఇట్లా రెడ్ల మీద కామెంట్లు చేయాలి, కాబట్టి ఇట్లా వెలువల మీద కామెంట్లు చేయాలి. ఇప్పుడు మీకు అర్థమైతలేదు సినిమా. సినిమా వల్లన్న ఫస్ట్ ఎలుమలను టార్గెట్ చేసిండు. ఎలుమలు ఎంతమంది ఉంటారా? దొరలు ఎంతమంది ఉంటారు? మనం బస్తా బియ్యం వండితే అవి మొత్తం రాష్ట్రం అంతా వచ్చి తినిపోతారు, వాళ్ళు పీడికాడి మంది లేరు అని చెప్పేసి వాళ్ళను డిఫేమ్ చేసేటువంటి ప్రయత్నం చేసిండు. వాళ్ళని సమాజంలో వెలమలు అంటే ఒక సపరేట్గా చూడాలనేటువంటి విధంగా ఒక ప్రయత్నం చేసిండు. దాని తర్వాత ఇప్పుడు రెడ్లను చేస్తూ ఉన్నాడు. దీని తర్వాత బీసీలల్లో ఎవరైతే ఆధిపత్యం, ఎవరైతే కొంత ముందుకు పోతా ఉన్నారో, గౌడ సమాజం కానీ, లేకపోతే యాదవ సమాజం కానీ, ముదిరాజ్ సమాజం కానీ, ఇట్లా ఒక్కొక్కరిని డిఫేమ్ చేసుకుంటూ వస్తూ ఉంటాడు. చూడండి మీరు, ఇవన్నీ ఒక రోజుతోనే ఒడిసేటివి ఏం కాదు. ఇది చాలా రాజకీయ ఎజెండా ఉంది మనోడికి. ఆ రాజకీయ ఎజెండా కోసము ఏ గాడిదైనా ఎక్కుతాడు, ఏ గుర్రమైనా ఎక్కుతాడు, ఏదైనా చేస్తాడు. నిన్న ఆ సభలో ఆయన మాట్లాడే విధానము బీసీ సమాజాన్ని చైతన్యం పరచడంలో తప్పులేదు, కానీ మనం చైతన్యపరిచే క్రమం లోపల అవతల వాళ్ళని దూషించడము, తిట్టడం అనేది 100% తప్పు. దీనికి సిగ్గు లేకుండా కొంతమంది సపోర్ట్ చేయడం, ఎందుకు సపోర్ట్ చేస్తారో నాకు అర్థం కాదు. మాజీ ఎమ్మెల్యేలు, మాజీ నిఖార్సైనటువంటి బీసీ ఉద్యమకారులు కూడా ఆర్కెస్ట్రా నోట ఎన్నడైనా గిట్లాంటి మాట వినపడ్డదా? కొడకల్లారా, అది ఇది బూతులు, వల్గర్ లాంగ్వేజ్ వినపడ్డదా? ఆర్కెస్ట్రా ఎన్నిసార్లు బీసీ సభలు పెట్టలే, ఎన్నిసార్లు బీసీ జయబేరీలు పెట్టలే, ఎన్నిసార్లు లక్షలాది మందిని పోగేయలేదు, లక్షలాది మంది బీసీ బిడ్డలు ఒక్కతాటి మీదకి రాలేదు, ఎన్నిసార్లు హెలికాప్టర్ల మీద పోయిండు, హెలికాప్టర్ల మీద ఎన్నిసార్లు పోయిండు. నేను హెలికాప్టర్లో పోవడం తప్పడతలేను, పోవాలి, బీసీలు కూడా బలంగా ఉన్నారని చూపించాలి. కానీ నీకు ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి ఇవన్నీ కూడా? నాడు దళిత సమాజాన్ని వాడుకొని, అమ్మ మీ కాలు మొక్తా, మీ ఏలు మొక్తా, మీ ఛాయ పైసలు వేయండి నాకు అని చెప్పేసి నువ్వు ఆ రోజు అడుక్కొని అలా 100,000 కోట్ల రూపాయలకు పడగెత్తి ఆలేరు, భువనగిరి, ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఆ 2-3 నియోజకవర్గాల్లో మీ భూములు, మీ సెటిల్మెంట్లు, మీ దందాలు, రియల్ ఎస్టేట్ వ్యాపారాలు ఇవన్నీ చేసుకుంటా ఇవాళ నువ్వు పోయి బీసీల మీద వినలేని ప్రేమ ఒలకబోసినట్టు చేస్తే తెలంగాణ సమాజం అంత ఎడ్డిది, అంత గుడ్డిది అనుకుంటున్నారా? తెలంగాణ ప్రజలారా గుర్తుపెట్టుకొని, పైసలు ఉన్నప్పుడు ఏం చేసినా నడుస్తుంది అని అనుకుంటున్నాడు తీన్మార్ మల్లన్న. ఈ భాగవతాన్ని బంధు పెట్టుకోవాలి తీన్మార్ మల్లన్న. ఇంకా కూడా నువ్వు ఇంకా కొత్త వేషం వేస్తా ఉంటే దానికి మోసపోవడానికి రెడీగా లేరు. ఆ రోజు చెప్తున్నా కదా, ఆ రోజు ఎంతమంది టార్గెట్, మనో టార్గెట్ చూడండి ఎట్లుంటుందో. ఇప్పుడు ఎంతమంది? 17% మంది ఉంటాయి. 17% మంది ఎస్సీలు కాబట్టి దళితులను ఆ రోజు టార్గెట్ చేసుకొని పనిచేసిండు. ఇలా వీళ్ళు చెప్పిన లెక్కల ప్రకారం 56% మంది ఉన్నటువంటి బీసీలను టార్గెట్ చేసుకొని అది చేస్తా ఉన్నాడు. ఈ ఎస్సీలను టార్గెట్ చేసుకున్నాడు ఎందుకు? ఎదుగుదల కోసం, సోపానాలుగా వాడుకున్నాడు వాళ్ళని. ఎందుకంటే ఎస్సీ బిడ్డలు కొంత చైతన్యం తక్కువ ప్రభావితం అయిపోతారు. మనం దళితుల కోసం కొట్లాడుతున్నాం అనగానే వాడు మంచోడా, షెడ్డోడా, ఎనుకో వాడు మోసకాడా ఏందనేది ఆలోచించకుండా గుడ్డిగా వెళ్ళిపోతూ ఉంటారు కొంతమంది. సో అట్లా వాళ్ళని బుట్టలేసుకొని, వాళ్ళని వాడుకొని, అంబేద్కర్ని, పూలేని, ఇట్లా కొంతమందిని ఎవరైతే ఎవరి పేరు చెప్తే చైతన్యం అవుతారో ఈ దళిత సమాజము, వాళ్ళందరి పేర్లు వాడుకున్నాడు రేవంత్, మన తీన్మార్ మల్లన్న. వాడుకొని ఒక బలమైన శక్తిగా ఎదగడానికి వాళ్ళని వాడుకున్నాడు. వాళ్ళనే ఒక కవచం లెక్క ఏర్పరచుకున్నాడు.
మీరు తీన్మార్ మల్లన్న మీద ఎవడైనా అటాక్ చేసినా కానీ ముందు వరుసలో ఉండి కొట్లాడేది మొత్తం కూడా మళ్ళా అదే దళిత బిడ్డలు. వీళ్ళందరినీ వాడుకున్నాడు. అరే ఈ 17% మందిని మన వెనకాలనే ఉంటే మనకు ఓట్లు వేసేది ఎవడరా? బీసీలు మనకు ఓట్లేరు. మనం ముఖ్యమంత్రి కావాలి, మనం మంత్రి కావాలి, మనం ఎమ్మెల్యే కావాలి. ఇప్పుడు ఇన్ని మాట్లాడుతూ ఉన్నాడు కదా తీన్మార్ మల్లన్న, ఇన్ని ముచ్చట్లు చెప్పిండు కదా. తీన్మార్ మల్లన్ననే పోటీ చేస్తాడు, తీన్మార్ మల్లన్ననే ఎమ్మెల్సీ అవుతాడు, తీన్మార్ మల్లన్న ఆస్తులే పెరుగుతాయి, అన్నీ ఆయనయే పెరుగుతుంది, వాళ్ళే ముందుకు పోతారు. కానీ ఆయన వెనకాలన్నోడు కానీ ఆయన వెనకాల సమాజం కానీ ఎవరు కూడా బాగుపడ్డ దాఖలాలు లేవు, ముందల పంటి కూడా బాగుపడవు. ఇది వాస్తవం. ఇది వాస్తవమా కాదా మీరే చెప్పండి. తీన్మార్ మల్లన్న ఇయ్యాల కాదు కదా ఇది స్టార్ట్ చేసింది. ఆ రోజు నుంచి ఇప్పటిదాకా ఒక్క దళితుడు, ఆయన వెనకాలన్నటువంటి ఒక్క దళిత బిడ్డ బాగుపడ్డట్టు చూపియండి. ఒక్కరికి తీన్మార్ మల్లనంత సమాంతరమైనటువంటి పొజిషన్ వచ్చింది చూపియండి. ఇవాళ బీసీ ఉద్యమంలో కూడా ఆ పక్కన సుదర్శన్ని వాడుకుంటా, ఒక జోకర్ గాని లెక్క వాడుకుంటా ఉన్నాడు. స్టిల్ అది ఆ స్టేజ్ మీద కూడా ఒక కమేడియన్, ఒక జోకర్ లెక్క వాడుకుంటా ఉన్నాడు. అది పాపం ఆయనకు అర్థమవుతుంది సుదర్శన్కి. జస్ట్ కరివేపాకు లెక్క, కూరలో కరివేపాకును ఏం చేస్తాం మనం, అన్నం కలుపుకుంటా అప్పుడు తీసి పక్కన పెట్టి తింటారు. అలా కూరలో కరివేపాకు లెక్క వాడుకుంటా ఉన్నారు. కానీ అదే కరివేపాకును తింటే అది కంటికి మంచిది. కానీ ఆ కరివేపాకు తినకూడదని చెప్తా ఉంటాడు తీన్మార్ మల్లన్న. వానుకున్నటువంటి గొప్పతనాన్ని ఆ సుదర్శన్ కూడా తెలుసుకోడు. ఎందుకంటే ఇట్లా వెకిలి నవ్వులు, వెకిలి చేష్టలు చేసుకుంటే వాళ్ళు కూడా అట్లనే. వాని చుట్టుపక్కల ఉన్నాడు ఎవ్వడు కూడా బాగుపడాడు. కేవలము తీన్మార్ మల్లన్న మాత్రమే బాగుపడతాడు. ఆస్తులైనా, పదవులైనా, ఆర్థికంగానైనా, ఏ రకంగానైనా మీరు చూడండి. ఆయన కంపెనీలకు, ఆయన ఛానల్కు దానికి సంబంధించి మొత్తం బినామీలు కానీ, మంచోళ్ళుగా ముంగల ఫ్రంట్ లైన్లో ఉంటోళ్ళు కానీ, వెనకాల ఉంటోళ్ళు కానీ, స్లీపింగ్ పార్ట్నర్స్ కానీ మొత్తం వాళ్ళ కులపోళ్ళు వాళ్ళోళ్ళు మాత్రమే ఉంటారు. ఈ పటేళ్ళు మాత్రమే ఉంటారు. ఇవన్నీ కూడా రెండొకటే. రెడ్ల మీద టార్గెట్ చేసింది కదా. మీరు మెజారిటీగా ఊరాలో చూడండి, మున్నూరు కాపులు సాధారణంగా చాలా వరకు మేము రెడ్లమనే చెప్పుకుంటా ఉంటారు చాలా చోట్ల. మరి ఇప్పుడు నువ్వు ఏ రకమైనటువంటి సందేశం ఇస్తేందుకు పోతా ఉన్నావు, దేనికోసం పోతా ఉన్నావు అంటే ఈ 17% మందిని పట్టుకొని పోతే మనకు కావాల్సినవి రావు. అందుకే 46% ఉన్నటువంటి 50%కి పైగా ఉన్నటువంటి బీసీలను నమ్ముకుంటేనే మనం ఏమైతే అనుకున్నామో అవి మనం నెరవేరుతాయి. అందుకనే తీన్మార్ మల్లన్న ఇలాంటి బ్రోకర్ వేషాలు వేస్తూ ఉంటాడు. ఈ బ్రోకర్ వేషాలు వేసే దాంట్లల్లా వాడికి అందవేషణ చెయ్యాలి. సో కాబట్టి దయచేసి బీసీ సమాజమా మీరు ఆవేశపడకండి. రానున్న రోజులు మనయే 200%. అది బీఆర్ఎస్ పార్టీ అయినా, కాంగ్రెస్ పార్టీ అయినా, బీజేపీ పార్టీ అయినా బీసీలకు సీట్లు ఇస్తేనే గెలిచే స్థాయికి వస్తుంది. 200% వస్తుంది. అది గ్రహించిన ఇప్పటికి ఆ పార్టీలు కూడా. రెడ్ల ఆధిపత్యం తగ్గుతూ ఉన్నది, అగ్రవర్ణాల ఆధిపత్యం తగ్గుతూ ఉన్నది, తగ్గుతుంది కూడా. కానీ మల్లన్న లాంటి చేతులకు మీరు పోయి మోసపోయారు అనుకో, రేపటి నాడు మీ అందరినీ కట్టకట్టుకొని అయితే కాంగ్రెస్కు కుదరకపోతే బీజేపీకి అమ్ముకుంటాడు వాని పదవి కోసం. ఇప్పుడు మీకు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా. కోదండరామరెడ్డి అంటే ఆయన ఒక పెద్ద మనిషి ఉంటుండే. మనకు కాంగ్రెస్ అధికారంలోకి రానన్ని రోజులు, కేసీఆర్ సీఎంగా ఉన్నన్ని రోజులు ప్రతిరోజు ఎక్కడో ఒక దగ్గర ఆందోళన చేస్తూనే ఉండేటోడు. ఏదో ఒకటి చేతనైనా చేత కాకపోయినా, మాట్లాడడానికి వచ్చినా రాకపోయినా, ఏం చేసినా పొద్దుగా లేచినామంటే ఎక్కడో దగ్గరకు పోయి ధర్నా చేసేటోడు, అరెస్ట్ అయ్యేటోడు, లొల్లి చేసేటోడు. మీడియా కూడా దాన్ని ప్రధానంగా కవర్ చేసేది, అన్నీ చేసేది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, ఈయనకి ఎమ్మెల్సీ సీట్ ఇచ్చిర్రు, ఎమ్మెల్సీ ఇచ్చిర్రు. ఈ ఎమ్మెల్సీ ఇవ్వగానే నోరు తెరుస్తుండే ఆయనన్న. లగచర్ల ఘటన మీద నోరు తెరిచిండా, లేకపోతే దళితుల మీద జరుగుతున్నటువంటి దాడుల మీద నోరు తెరిచిండా, గిరిజనుల మీద జరుగుతున్నటువంటి దాడుల మీద నోరు తెరిచిండా, ఈ గురుకులాలలో జరుగుతున్నటువంటి అరాచకాల మీద, ఫుడ్ పాయిజన్ల మీద నోరు తెరిచిండా, గ్రూప్ 1 అన్యాయాల మీద నోరు తెరిచిండా, 46 మీద నోరు తెరిచిండా, దేని మీద తెరిచిండు? దేని మీద నోరు తెరవాలి. చాలా అద్భుతంగా ఉంది తెలంగాణలో ప్రజాపాలన, చాలా మంచిగా ఉంది. రైతులు రోజొకరు చనిపోతా ఉన్నారు అప్లపాలతోటి. ఇప్పుడు లేటెస్ట్గా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటూ వాళ్ళు కూడా చనిపోతా ఉన్నారు. ఇట్లా చనిపోతా ఉన్నా కానీ ఎందుకు మాట్లాడతలేడు ఇదే కోదండరామరెడ్డి? ఎందుకంటే ఈయన ఇన్ని రోజులు చేసిన పోరాటం అంతా ఈ ఎమ్మెల్సీ పదవి కోసమే. ఇప్పుడు మౌనంగా ఉండేది కూడా మినిస్టర్ కోసమే. దీనికోసం మాత్రమే మౌనంగా ఉన్నాడు, ఏది మాట్లాడతలేడు.
ఏది మాట్లాడే సాహసం చేస్తలేడు. ఎందుకు అంటే వాళ్ళకి పదవులు కావాలి. వాడికి సేమ్ అట్టనే తీన్మార్ మల్లన్న అనేటోనికి కూడా పదవులు కావాలి. వాడు ఎమ్మెల్సీతో సాటిస్ఫై కాడు. నేను చెప్పిన గతంలో కూడా చాలాసార్లు అన్నా, ఈ ఎమ్మెల్సీతోటో లేకపోతే మంత్రితోనో సాటిస్ఫై అయ్యేటువంటి శాల్తి కాదు, ముఖ్యమంత్రి కావాలనేది నీ ఆశయం అని. అందుకోసం ఎన్ని కుట్రలైనా ఎన్ని కుతంత్రాలైనా చేసుకుంటా వచ్చి చివరికి ఇందాక వచ్చిండు. అరే నాకు నిజంగా సిగ్గు అనిపించింది, బాధ అనిపించింది. మా గౌడ బిడ్డ ఆర్ కృష్ణన్న ఆయనను పక్కన పెట్టి మధ్యలో సీట్లో నువ్వు కూర్చున్నావు. ఎవడరా నువ్వు అసలు? ఏడికెళ్ళి వచ్చినావు? ఉండపరంగా ఊరికొచ్చి కూర్చుండా మధ్యలో. ఆడ ఆర్ కృష్ణన్న ఉన్నాడు, బీసీ నాయకులు ఉన్నారు, పెద్ద పెద్దోళ్ళు, వాళ్ళందరూ ఉండగా మన ముఖ్యమంత్రి తీన్మార్ మల్లన్నని మైక్ పట్టుకున్న ప్రతోడు అరసుడు. ఇదేం కథనో నాకైతే అర్థం కాదు. మీరు పాటలు పాడే కాడ కూడా చూడండి, మొత్తం ఆయన కులపోలే ఉంటారు. ఒకటే కథ. నేను ఇప్పుడు మున్నూరు కాపులను కూడా వ్యతిరేకించట్లే, అక్కడ కూడా మళ్ళీ ఆధిపత్య ధోరణి ఉంది అని చెప్తా ఉన్నా. బీసీ ఉద్యమాన్ని చైతన్యం చేసి నేను బీసీని నా హక్కులు కావాలని కొట్లాడుతందుకు ఇలా కారణము ఆర్ కృష్ణయ్య పక్కనుంటే నువ్వు సీఎం అభ్యర్థివి. తీన్మార్ మల్లన్న నాయకత్వం వర్దిల్లాలి అంట. ఏడికెళ్ళి ఉందిరా నీ నాయకత్వం? ఏడ వండుకుంది? కాంగ్రెస్ రాగానే నీ నాయకత్వం బీసీలకు వచ్చింది, అంతకుముందేమో ఇంకో దగ్గర ఉండే. దయచేసి మిత్రులారా గుర్తుపెట్టుకోండి, ఈ దొంగని మనము గ్రహించాలి ఈ ఏషాలను, లేకపోతే చాలా ప్రమాదం ఏర్పడుతుంది. ఒక బీసీ బిడ్డగా, ఒక గౌడ బిడ్డగా నేను కూడా అలర్ట్ చేస్తా ఉన్నా చాలా అందరినీ. ఇది కేవలము మీ అందరినీ వాడుకొని ఆ హెలికాప్టర్లు ఏడికెళ్ళి వచ్చినాయి, సభలు ఏడికెళ్ళి వచ్చినాయి, పర్మిషన్లు ఏడికెళ్ళి వచ్చినాయి, పైసలు ఏడికెళ్ళి వచ్చినాయి, దాని వెనకాల ఉండి నడిపించేది మొత్తం ఎవరు, ఏంది కథ అనేది ఇలా ఓపెన్ సీక్రెట్. కాంగ్రెస్ పార్టీ ఇలా రెడ్ల మీద ఇంత ఈ రకంగా మాట్లాడింది కదా, మరి ఎందుకైనా చర్యలు తీసుకుంటలేరు? నీ దగ్గర పైసలు లేవని వాళ్ళు చెప్పారు కాక, వాళ్ళు చెప్పారు నీ దగ్గర పైసలు లేవని. అప్పుడు ఎప్పట్లో నేను మాట్లాడినప్పుడే 500 కోట్లకో ఏం ఉన్నావంట. ఇప్పుడు మరి 1000 కోట్లు దాటొచ్చు నీకు. నీ దగ్గర పైసలు లేవని ఓడి చెప్పింది తెలంగాణ రాష్ట్రంలో. పైసలు లేని రోజు నువ్వు షాయ పైసలు ఇవ్వండి అమ్మా, నీ పిల్లల కోసం నేను కొట్లాడుతున్నా, గూగుల్ పే ఉంటుంది, కింద ఫోన్పే ఉంటుంది, పేటిఎం ఉంటుంది, దానికి మీ షాయ పైసలు వేయండి అమ్మా అని మాట్లాడినావు ఆ రోజు. ఇవాళ ఏం చెప్తావు నువ్వు? నా దగ్గర పైసలు లేవని వాళ్ళు అంటారు. మస్తు పైసలు ఉన్నాయి, బొచ్చాడు బరాబరు ఉన్నాయి నీ దగ్గర పైసలు. ఎంతమందిని ముంచినావు, ఎంతమందిని ఆగం చేసినావు, ఎంతమంది జీవితాలు ఆగమైనాయి, ఎన్ని వేల కుటుంబాలను మోసం చేస్తే అన్ని పైసలు వచ్చి ఉంటాయి. మరి నీకు ఏడికెళ్ళి వచ్చినాయి? నీ ఆస్తులు ఏంది నీ దగ్గర? అప్పుడెప్పుడు చెప్పేగానా ఏడా, ఇగో నా ఆస్తి మొత్తం రాసిచ్చేస్తున్నా అని చెప్పిండు. ఆ ఆస్తి మొత్తం రాసిచ్చేసినా మరి రిజిస్ట్రేషన్ ఏడ జరగలే ఇప్పటిదాకా. ఎన్ని వేషాలు వేస్తావురా బోకరేషాలు? ఇంకా ఎన్ని రోజులు వేస్తావు ఈ వేషాలు?